ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. శ్రోతలు, పాపాన్ని పరిశుద్ధ దేవుడు ఏమాత్రమూ సహించడు. పాపాన్ని తప్పక శిక్షిస్తాడు. అయితే మన పాపాలను ఆయన శిలువ మీద మోసి బలియాగమైనందున మనకు పాప విముక్తి కలిగింది. ఇప్పుడు మనం లేవీకాండం 25, 26 అధ్యాయాలు పాఠం చెప్పుకోబోతున్నాము. సబ్బాతు సంవత్సరం, జుబిలీ అనే హితవత్సరం, ఆస్తిపాస్తుల విధానాలు, వ్యక్తులకు విడుదల మొదలైన అంశాలు ఈ పాఠంలో మీరు వింటారు. ఇశ్రాయేలీయులు కానాను దేశం చేరే వరకు ఈ నియమాలు అమలులోకి రావు. వాగ్దత్త భూమి అనే మాట 25వ అధ్యాయంలో పదే పదే వినపడుతుంది. ఇశ్రాయేలుకు దేవుడు ప్రత్యేకంగా చెప్పిన వాటిని సార్వత్రికం చేయాల్సిన పని లేదు. 25వ అధ్యాయంలో 7 అనే అంకె తరచుగా వినపడుతుంది. ఈ అంకె సంపూర్ణతను సూచిస్తుంది. ప్రకటన గ్రంథంలో 7 అంకె ఎన్నోసార్లు ప్రయోగించబడింది. 7వ రోజు, 7వ వారం, 7వ సంవత్సరం అంటూ 7 అంకెతో దేవుడు కాల విభజనను నింపేశాడు. 6 రోజుల్లో దేవుడు సృష్టి అంతా చేసి ముగించాడు. ఇంకా చేయవలసింది ఏదీ లేదు అనడానికి 7వ దినాన్ని ప్రత్యేకించాడు. అంతేకాని ఆయన అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి కాదు. సరే, లేవీకాండం 25వ అధ్యాయం వినండి. మీరు వాగ్దత్త భూమిలో ప్రవేశించాక మీరు అమలుపరచవలసిన ఆజ్ఞలు. మీరు భూమికి కూడా 7వ సంవత్సరం విశ్రాంతినివ్వాలి. అది భూమికి విశ్రాంతి సంవత్సరం. ఆ భూమికి సెలవు. దాన్ని దున్నకూడదు, విత్తనాలు వేయకూడదు. మనుషులకే కాదు, భూమికి కూడా సబ్బాతు ఉంది. సబ్బాతు అంటే విశ్రాంతి. అయితే దీనికి ఒక ప్రవచనాత్మక భావం ఉంది. ఇది విమోచనను సూచిస్తుంది. భూసార నిపుణులు చెబుతున్నారు, ప్రతి 7వ సంవత్సరం భూమికి విశ్రాంతినివ్వడం మంచిది. భూమికే కాదు, దానిమీద పనిచేసే వారికి సెలవు, విశ్రాంతి. ప్రజలకు అధిక లాభాపేక్ష నుండి దేవుడు ఈ విధంగా విడుదల కలిగించాడు. ఈ నియమాన్ని ఉల్లంఘించినందుచేతనే 70 సంవత్సరాలు బబులోనుకు చెరపోయారు. 6 సంవత్సరాలు భూమిని పండించవచ్చు. 7వ సంవత్సరం భూమికి సబ్బాతు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మానవునిపై నిలిచిన శాపం భూమి మీదికి కూడా వచ్చింది. మానవుడు చెమటోడ్చి భూమి దున్నుతాడు, పంటలు పండిస్తాడు. కాని ఒక రోజు రాబోతోంది, ఆ రోజున భూమి మీద నుండి శాపం తొలగించబడుతుంది. అందుకే సృష్టి యావత్తు ఇంతవరకు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నది. రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. అయితే యెషయా 35వ అధ్యాయం 1-2 వచనాల్లోని ప్రవచనం, అరణ్యము, ఎండిన భూమి సంతోషిస్తాయి. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూస్తాయి. భూమికి సబ్బాతు విశ్రాంతి ఎంతో మేలు. వ్యవసాయ శాస్త్రానికి కూడా యేసుక్రీస్తే ప్రభువు అని మనం గుర్తించాలి. భూమి అలా వదిలిపెట్టినా యజమానికి నష్టమేమీ రాదు. విత్తనాలు వేయకుండానే గడ్డి మొక్కలు పెరుగుతాయి. పశువులకు కావలసినంత గ్రాసం లభిస్తుంది. ఇంకా కొన్ని మొక్కలు ఆహారానికి పనికొచ్చేవి కూడా మొలుస్తాయి. బీదలు, పరదేశులు వాటిని కోసుకోవచ్చు. ప్రియ శ్రోతలు, క్షయాధీన దాస్యంలో ఉన్న ఈ భూమికి విమోచన ప్రాప్తించే రోజు రాబోతోంది.
సబ్బాతు జుబిలీ 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. లేవియకాండం 25 అధ్యాయం 8 వచనం. 7 విశ్రాంతి సంవత్సరాల కాలం 49 సంవత్సరాలు. ప్రాయశ్చిత్త దినాన శృంగనాదం మోగుతుంది. అప్పుడు మీ దేశ నివాసులందరికీ విడుదల ప్రకటించాలి. అది మీకు సునాదం. ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుతాడు. నీవు అమ్మినది లేక కొన్నది మొదలైన లావాదేవీల్లో ఎవరూ ఎవరినీ బాధించకూడదు. 7వ ఏట సాగు చేయకపోయినా 6వ ఏటనే భూమి 3 ఏండ్ల పంట పండేటట్లు దేవుడు చేస్తాడు. 9వ సంవత్సరం వరకు వారు పాత పంటే తింటారు. ప్రతి శతాబ్దానికి 2 సునాద సంవత్సరాలొస్తాయి. శృంగధ్వని సునాదం. ఇది పొట్టేలు కొమ్ము బోర. దేవాలయంలో ఆరంభమైన శృంగధ్వని దేశమంతటా వినపడుతుంది. అంచెల వారీగా దాను నుండి బెయర్షబా వరకు ఈ శృంగధ్వని వినపడుతుంది. జుబిలి సంవత్సరంలో తాకట్లు, క్రయ విక్రయాలు అన్నీ రద్దయిపోతాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32, 36 వచనాలు. సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. కుమారుడు మిమ్ములను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులే. శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభువు దగ్గరికి వస్తే ఆయన నిన్ను స్వతంత్రుణ్ణి చేస్తాడు. అదే నీ జీవితానికి సునాద సంవత్సరం. నీ పాప దాస్య శృంఖలాలు తెగిపోతాయి. లూకాసు వార్త 4వ అధ్యాయం 17 నుండి 21 వచనం వరకు యేసు ప్రభు నజరేతులో సమాజ మందిరంలో లేఖనం చదివాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభువు హితవత్సరం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది. బీదలకు సువార్త ప్రకటన. ఇదే సునాదం. ఇదే జుబిలీ సంవత్సరం. భగ్న హృదయులకు స్వస్థత. అయితే మరో మాట, అక్షరాల అసలైన జాతీయ సునాద సంవత్సరం ఇశ్రాయేలుకు 1000 ఏండ్ల పరిపాలనలో వస్తుంది. యెషయా 11, 35, 40 అధ్యాయాలు, ఇర్మియా 23వ అధ్యాయం, మీకా 4వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయం ఇవన్నీ 1000 ఏండ్ల పాలన అధ్యాయాలు. లేవియకాండం 25వ అధ్యాయం 23వ వచనం నుండి, భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే. జుబిలీ సంవత్సరంలో ఎవరి భూములు వారికే వస్తాయి. 50 సంవత్సరాలంటే అది దీర్ఘకాలం. ఈలోపుగా ఎవరైనా బంధువు ఉంటే అతడు సహాయం చేయడానికి ఇష్టపడితే ఆస్తిని విడుదల చేసుకోవచ్చు. ఇదే బంధు విమోచక పరిష్కారం. రూతు కథలో ఇదే సూత్రం బోయజుకు వర్తించింది. అయితే యేసు ప్రభువు మన బంధు విమోచకుడు. 28వ వచనం నుండి నివాస గృహములను గురించిన న్యాయ చట్టాలు పేర్కొనబడ్డాయి. కట్టడములను గురించి, స్థిరాస్తిని గురించి దేవుడు ఎంతగా కట్టుదిట్టం చేశాడో గమనించండి. వాడుక చేత స్థిరాస్తి దాని విలువను కొంతవరకు కోల్పోతుంది. లేవీయులకు ప్రత్యేక చట్టాలున్నాయి. 35వ వచనం నుండి వ్యక్తులను విడిపించే న్యాయ విధానం చెప్పబడింది. పరాయి దేశస్థులను మోసగించకూడదు, స్వదేశీయులతో వడ్డీ వ్యాపారం చేయకూడదు. సునాద సంవత్సరంలో బానిసలకు పూర్తి విడుదల. ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకనిచేత ఒకడు కఠిన సేవ చేయించుకోకూడదు. శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలీయులందరూ సోదరీ సోదరులు. ఎంత బీదవాడైనా అతణ్ణి బానిసగా చూడకూడదు, సేవకుడని భావించాలి. పరాయి దేశము నుండి బానిసలను కొనవచ్చు. బానిస వ్యాపారం ఆ రోజుల్లో ఏ విధంగా ప్రపంచవ్యాప్తమై ఉందో చూడండి. మోషే ధర్మశాస్త్రం ఈ వాస్తవాన్ని గుర్తించింది. బానిసలకు సునాద సంవత్సరం ఎంతో ఆశాభావాన్ని కలిగించింది. బంధు విమోచకుడు ఎవరైనా వచ్చి అతణ్ణి విడిపించవచ్చు.
సునాద సంవత్సరానికి ముందే విడుదల కలిగించవచ్చు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యేసుక్రీస్తే మన బంధు విమోచకుడు. ఆయన పరలోక మహిమైశ్వర్యము గలవాడు. ఆయన మన కోసం రిక్తుడై వచ్చాడు. మనలను విమోచించడానికి ఆయన తన ప్రశస్త రక్తాన్ని కార్చాడు. మనల్ని మాత్రమే కాదు, మనల్ని బట్టి శపితమైన ఈ భూమిని కూడా విమోచిస్తాడు. బంధు విమోచకుణ్ణి గురించిన చట్టం మన ప్రభువైన యేసుక్రీస్తు వైపునకే నడిపిస్తుంది. ఇప్పుడు మనం 26వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. ఈ అధ్యాయంలో భూములను గురించిన చట్టాలు పొందుపరచబడ్డాయి. దేవుని ఆశీర్వచనాలు వాగ్దానం చేయబడినాయి. దేవుని తీర్పులు కూడా ప్రకటించబడ్డాయి. 26వ అధ్యాయంలోని చట్టాలన్నీ ప్రవచనాత్మకమై ధ్వనిస్తున్నాయి. ఇశ్రాయేలు భవితవ్యమంతా ఈ అధ్యాయంలో దేవుడు ప్రవచిస్తున్నాడు. ఈ అధ్యాయంలో షరతులెన్నో ఉన్నాయి. దేవుని నిబంధనలకు లోబడితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ప్రజల విధేయత మీద దేవుని దీవెనలు ఆధారపడి ఉంటాయి. దేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు తమ దేవునికి విధేయులై ఉండాలి. ఈ రోజున మనకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. లేవియకాండం 26వ అధ్యాయం సారాంశం వినండి. మీరు విగ్రహములను చేసుకోకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. నేను యెహోవాను. ఈ 2 వచనాలు దశాజ్ఞల్లోని మొదటి 2 ఆజ్ఞలు. వాగ్దత్త భూమిలో ఇశ్రాయేలు జాతి మనుగడకు ఈ 2 ఆజ్ఞలు ఆధారం. భూమి వారికి ఇవ్వబడింది. అయితే వారా దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవునికి విధేయులై ఉండాలి. వారు విగ్రహాలు చేసుకోకూడదు. హీబ్రూ భాషలో విగ్రహం అనడానికి ఏలీలిం అనే మాట ప్రయోగించబడింది. దానికి అర్థం శూన్యం. అనగా విగ్రహము అనేది నీకు దేవునికి మధ్య శూన్యం ఏర్పరుస్తుంది. దేవుని స్థానాన్ని ఆక్రమించిన విగ్రహం శూన్యమే. కట్టెతో రాతితో విగ్రహాలు చెక్కకూడదు. ఇదే ఆజ్ఞను దేవుడు ఇశ్రాయేలు జాతికి పదే పదే ఇస్తూ వచ్చాడు. పరిశుద్ధ స్థలాన్ని శుచిగా పవిత్రంగా ఉంచాలి. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల వర్షాకాలంలో మీకు వర్షమిస్తాను. మీ భూమి మీకు పంటలనిస్తుంది. మీ పొలముల చెట్లు ఫలిస్తాయి. ద్రాక్ష పండ్ల కాలము వరకు నూర్పు కొనసాగుతూనే ఉంటుంది. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయంగా నివసిస్తారు. మీకు క్షేమము కలుగజేస్తాను. ఎవడూ మిమ్ములను భయపెట్టడు. హాయిగా పండుకోండి. దుష్టము ఉండవు, ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమి కొడతారు. మీలో 5 100 మందిని తరుముతారు. 100 మంది 10,000 మందిని తరుముతారు. నీ సంతానం వృద్ధి అవుతుంది. నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. పాత ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. అదే మీరు తింటారు. మీ మధ్య నా మందిరం ఉంటుంది. నేను మీ మధ్య నడుస్తాను. నేను మీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు. ఈజిప్టు దాస్యము నుండి మిమ్ములను విమోచించాను. మీ కాడి పలుపులు తెంచాను. మిమ్మల్ని నిలువబెట్టాను. మీరు నాకు అవిధేయులైతే మీకు తాపజ్వరం, క్షయరోగం వస్తుంది. మీ కండ్లు క్షీణిస్తాయి. మీ ప్రాణాలకు ఆయాసం కలుగుతుంది. మీ పంట మీకు దక్కదు. మీరు నాకు విరోధులవుతారు. శత్రువులు మిమ్మల్ని ఏలుతారు. మీరు మరీ మొండికెత్తితే మీ మీదికి 7 ఎక్కువ శిక్ష వస్తుంది. మీకు గర్వభంగమవుతుంది. పైన ఆకాశం ఇనుమవుతుంది. కింద భూమి ఇత్తడి అవుతుంది. మీ బలం ఉడిగిపోతుంది. పంటలు పండవు. అడవి మృగాలు మీ మీదికి వచ్చి పడతాయి. మీరు సంతానహీనులవుతారు. ఇంకా మీరు గుణపడకపోతే మరి 7 శిక్ష పొందుతారు. మీకు ప్రతిదండన తప్పదు. శత్రువులు మిమ్మల్ని పట్టుకుంటారు. కరువొస్తుంది. 10 మంది స్త్రీలు ఒకే పొయ్యి మీద వండుకుంటారు. కడుపు నిండా తిండి దొరకదు. మీరు ఇంకా నా మాట వినకపోతే మరి 7 శిక్షిస్తాను. ఆహారము దొరకక మీ బిడ్డలనే మీరు పీక్కు తింటారు. మీ ధూపం నేను ఆఘ్రాణించను.
మీరు పరాయి జాతుల మధ్యకు చెదిరిపోతారు. మీ దేశం పాడుబెట్టబడుతుంది. అయితే మీ భూమికి అదే విశ్రాంతి కాలమవుతుంది. మీరు మీ దేశములో భూమికి విశ్రాంతి ఇవ్వలేదు గదా. ఒక జాతిగా మీరు మీ ఉనికిని కోల్పోతారు. శత్రుదేశంలో మీకు క్షీణత ప్రాప్తిస్తుంది. మీరు మీ అతిక్రమాలను ఒప్పుకుంటే నేను యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే ఇస్సాకు అబ్రహాములకు చేసిన నిబంధన జ్ఞాపకముంచుకుంటాను. మీరు శత్రుదేశంలో ఉన్నప్పుడు నేను మిమ్మును పూర్తిగా విడువను. మిమ్ములను ఈజిప్టు దాస్యము నుండి విడిపించిన యెహోవాను నేనే. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఆశీర్వాదం, తిరస్కరిస్తే శాపం. ప్రవక్తలందరూ ఇదే షరతును ప్రకటిస్తూ వచ్చారు. యెహెజ్కేలు 34 అధ్యాయం 26, 27 వచనాలు ఇదే మాట అంటున్నాయి. మీకు ఋతువుల ప్రకారం వర్షం, పాడి పంటలు. నా మాట వింటే అది మీకు దీవెన, నాకు మహిమ. ఆమోసు గ్రంథం 9 అధ్యాయం 13 వచనం, పర్వతాల నుండి మధురమైన ద్రాక్షరసం స్రవిస్తుంది, కొండలన్నీ రసధారలవుతాయి. యోవేలు 2 అధ్యాయం 23, 24 వచనాలు, దేవుడు తొలకరి వర్షము, కడవరి వర్షము అనుగ్రహిస్తాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుని ఆశీర్వాదాలు షరతులతో కూడినవి. ఇశ్రాయేలు జాతిగాని విశ్వాసులమైన మనముగాని దేవుని మాట వింటేనే దీవెన, లేకపోతే శాపం. అంటే దేవుడు ఎందరో భక్తులను లేపి వారి చేత చెప్పించాడు. సమూయేలు, దావీదు, దెబోరా, గిద్యోను, ఏలియా మొదలైన వారు ఎంతో చెప్పారు. యెహోషువ 23 అధ్యాయం 10 వచనం, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీకోసం యుద్ధం చేసేవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుముతాడు. ఈ లెక్క మా శ్రోతలు గమనించారా? 5 100 మందిని తరిమితే 100 మంది 10,000 మందిని తరిమి కొడతారు. ఇక్కడ ఒక్కడు 1000 మందిని తరుముతున్నాడు. దేవుని మాట వింటే జయం, వినకపోతే అపజయం. వింటే దేవుని వాగ్దానము చొప్పున వారు ఒక జాతిగా వర్ధిల్లుతారు. ఆరాధన గుడారం వారికి ఆశీర్వాదాల నిలయం. ప్రకటన 21 అధ్యాయం 3 వచనం, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముంటాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. ఈ అధ్యాయం మొత్తంలో దేవునితో సహవాసం ఆయన ప్రజలకు గొప్ప ఆశీర్వాదమని మరీ మరీ చెప్పబడింది. 1 యోహాను 1 అధ్యాయం 7 వచనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేస్తుంది. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవునికి మనతో సహవాసం చేయడమంటే ఎంతో ఇష్టం. 2 కొరింథీ 6 అధ్యాయం 16 వచనం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. దేవుడంటున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. గతంలో దేవుడు వారికి ఎంతో మేలు చేశాడు. ఈజిప్టు దాస్యం నుండి విడిపించాడు. ఇంకా ఎన్నెన్నో మేళ్లు చేస్తాడు. ఇదే మాట అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 1 అధ్యాయం 6 వచనంలో అంటున్నాడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియశ్రోతలు, దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తే దేవుని తీర్పునకు గురి అవుతాము. ప్రజల మీదికి, దేశం మీదికి గొప్ప శిక్ష వస్తుంది. దేవుని కోపం రగులుకుంటుంది. ఇశ్రాయేలీయులు అవిధేయులై దేవుని తీర్పును కొని తెచ్చుకున్నారు. పాఠం ఇక్కడ ఆపుతాము. దేవుడు తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి వారిని అన్యుల చేతికి అప్పగించాడు. అది సరే, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? దేవుని మాట వినకపోతే, ఉప్పు నిస్సారమైతే
దాన్ని ప్రజలు కాళ్లతో తొక్కుతారు, జాగ్రత్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప, తండ్రి అయిన దేవుని మహాప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.